ఇప్పటికే యశోద హాస్పిటల్కి అయితే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వస్తున్నటువంటి పరిస్థితి మనం కనపడుతున్నాం. దేశపతి శ్రీనివాస్ గారు వస్తున్నారు. దేశపతి శ్రీనివాస్ గారు, సో మీరు కేసీఆర్ గారిని కలిసి వచ్చినట్టారు, ఎట్లుంది ఆరోగ్య పరిస్థితి? ఆరోగ్యంగా ఉన్నారు, మాట్లాడుతున్నారు, అందరితో చర్చ చేస్తున్నారు. ఈజ్ ఫైన్. సో చాలా ప్రచారం జరుగుతుంది, సీరియస్గా ఉందని అంత కొంత సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది ఇంకా ప్రచారంలో ఆనందం ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారేమో. జనం ఎవరు ఆందోళన పడాలి, ఆయన అభిమానులు కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన చాలా బాగున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, డాక్టర్స్ పర్యవేక్షణలో అది నాకు తెలియదు, నేను అంత లోతుగా అడగలేదు. డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు, అంతేగాని ఆయన బాగున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు, నడుస్తున్నారు. ఇప్పుడే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా వచ్చారు. సో బాల్క సుమన్తో పాటు కొంతమంది నేతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా వచ్చి కేసీఆర్ గారిని మరి హాస్పిటల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారిని పరామర్శిస్తున్నారు. ఆయన ఆరోగ్య క్షేమం గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, సో వైద్య అధికారులంతా కూడా మరి మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మెరుగైనటువంటి వైద్యం అందించాలంటూ చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అటు బండి సంజయ్ కావచ్చు, ఇతర నేతలు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, సో మళ్ళీ యాక్టివ్గా జనాల్లోకి రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి. సో అనుకున్నంత పెద్ద సీరియస్గా అయితే కేసీఆర్ గారికి ఏమీ ప్రమాదం లేదు. కేవలం జనరల్ చెకప్లో భాగంగానే కేసీఆర్ గారు యశోద హాస్పిటల్కి వచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మనం దేశపతి శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనము రాష్ట్ర నాయకులైనటువంటి నేతలతో ఇంకొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే మనం చూసాం, ఇంతకుముందే కొంతమంది మల్లారెడ్డి లాంటి నేతలు కూడా ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది కార్యకర్తలు కూడా, కొంతమంది అభిమానులు కార్యకర్తలు కూడా గ్రామాల నుంచి కేసీఆర్ గారిని చూడడానికి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఒకసారి మనం చూసుకోవచ్చు. సో రాకేష్ రెడ్డి అయినా లేకపోతే ఇతర నాయకులైనా కూడా క్లియర్గా చెప్తున్నారు ఎటువంటి ప్రమాదం లేదని. సో ఇది మొత్తం మీద అయితే మరి సాయంత్రం వరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయని చెప్పేసి కొంత ఆయన ఇబ్బంది పడుతున్నాడు, దగ్గు జరుపుతున్నటువంటి ఒక ప్రకటన అయితే వచ్చింది. మళ్ళీ ఈరోజు సాయంత్రం వరకు ఒక ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.